హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి ఎంతోమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అందులో కొంతమంది గురించే చెప్తున్నాను, అందరి గురించి కాదు. ఫస్ట్ మనం బ్లౌజ్ కుడితే ఎంత రేట్ తీసుకుంటారని అడుగుతారు. మనం రేట్ చెప్పగానే కొంతమంది సరే నాకు ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ బాగుండాలి అని చెప్తారు. కొంతమంది అంతనా ఏం తగ్గించరా అంటారు. తగ్గించము అంటే తగ్గించండి అంటారు. మనం ఒకసారి తగ్గించామనుకో వాళ్ళు అదే విధంగా పాట పాడతారు వచ్చినప్పుడల్లా. అలా అని మన స్టిచ్చింగ్ మన ఫినిషింగ్ బాగున్నంత వరకు మనం ఎప్పుడూ కూడా రేట్ అనేది తగ్గించకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మనం తగ్గించలేదని చెప్పేసి బ్లౌజు 200 అనుకో, ఒక 100 ఇస్తారు, మిగతా 100 తర్వాత ఇస్తాంలే అంటారు. సరేలే డైలీ వచ్చే కస్టమర్సే కదా అని చెప్పేసి మనం ఊరుకుంటాము. తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత 100 అడిగామనుకో, అమ్మో భుజం అట్ట జారిపోతుంది, నడుము లూజ్ అయింది, అట్టా ఇట్టా అంటా ఉంటారు. మనము కుట్టింది బ్లౌజేగా, వాళ్ళ సైజు పెట్టే కుట్టాంగా, వేరే వాళ్ళ సైజు ఏం పెట్టి కొట్టలేదు కదా. వాళ్ళు ఎందుకని అలా అంటారంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అలా పాట పాడుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, అయినా కానీ మనం వదలకూడదు. 100 రూపాయలు మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా కుట్టుకుంటేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి. వాళ్ళకేమి పనులకి వెళ్తారు, వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసి వస్తే వాళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి. కానీ మన కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలిగా. నిన్న ఒక టీచర్ అయితే నా దగ్గరకు వచ్చిందండి. ఆమె టీచర్ జాబ్ చేస్తుంది. బ్లౌజ్కి ఎంత అని అడిగితే 200 అని చెప్పాను. కానీ ఆమె తగ్గించరా అన్నది. తగ్గించేది ఏం లేదండి అంటే తగ్గించండి అన్నది. అయినా కానీ నేను తగ్గించలేదు. ఎందుకు తగ్గించాలి? మన నీటి ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది బాగున్నప్పుడు మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ రేట్లు అనేవి తగ్గించకూడదు. కస్టమర్స్ మనకి వస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు మళ్ళీ రారని చెప్పేసి మనం తగ్గించకూడదు. అలా అని మనం టైలరింగ్ అనేది మనం దిగదార్చుకోకూడదు. టైలరింగ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి మనము స్టిచ్చింగ్ అండ్ ఫినిషింగ్ బాగుంటే ఎంత దూరం నుంచి అయినా కస్టమర్స్ అనేవి మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో మీ